Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Thursday. Sri Anantakoti Brahmanda Nayaka Rajadiraja Yogi Raja Parabrahma Sri Sachitananda Sadguru Sri Sainath Maharaj ki Jai. ఆయన దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఈరోజు అంటే మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ నైస్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ వచ్చి డల్నెస్ ఆఫ్ ఫేస్. మీలో డల్నెస్ చాలామంది కనబడుతుంది ఫేస్లో. ఆ డల్నెస్ అనేది కనపడటం వల్ల అవతల వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది అనమాట. మీకు ఎఫెక్టివ్నెస్, మీరు ఒక మాట అనగానే వెంటనే డల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అలాంటివి చేయకండి. ఎన్నో మాటలు అంటూ ఉంటారు, అది సహజం. పబ్లిక్ దాన్ని యూ హ్యావ్ టు జీర్ణించుకోగలగాలి. దట్స్ యువర్ పవర్. ఆ డల్నెస్ని లేకుండా నీ మైండ్ సెట్ స్ట్రాంగ్ చేసుకోండి. తర్వాత మీరు కొంతమంది ఉంటారు సెలబ్రిటీస్, పాపం వాళ్ళు ఎంతమంది ఎంత హ్యాపీగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఫేస్లో మాత్రం డల్నెస్ చూపించరు. ఆ సెలబ్రిటీలు ఆ యాక్షన్ని రక్తింపజేసుకొని బాగా చేస్తూ ఉంటారు. వాళ్ళ లోపల ఎన్నో చాలా బాధలు ఉంటాయి. అలాగా మీరు కూడా మీ యొక్క ప్రాక్టీస్, మీ బ్రెయిన్ని బయట మాత్రం డల్నెస్ కనిపించకూడదు. అట్లా అని చెప్పేసి లోపల ఉండాలా అని అడుగుతారు. లోపల అంటే బయటికి వ్యక్తం చేయకుండా ఉంటూ లోపలిది కూడా బయటికి రానియకుండా చేయగలిగేవాడు గొప్పవాడు. ఫేస్ డల్గా ఉన్నప్పుడు బయటికి వెళ్ళకండి. ఫేస్ ఎందుకు హ్యాపీగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. నేను చెప్పిన టెక్నిక్స్, సెల్ఫ్ హిప్నాటిజం లాంటివి తీసుకోండి, మెడిటేషన్ చేసుకోండి. 10 నిమిషాలు 10 సార్లు స్ట్రాంగ్ బ్రీత్ చేసుకొని బయటికి వెళ్ళండి. ఈ విధంగా నిన్ను నువ్వు హ్యాపీగా సక్సెస్ అయినటువంటి ఒక మూమెంట్ గుర్తు తెచ్చుకో. ఆ మూమెంట్లో నువ్వు ఎలా ఉన్నావో అలాంటి హ్యాపీనెస్ తెచ్చుకో. ఇప్పుడు కూడా డల్నెస్ ఫేస్ కానీ, డల్గా ఉండటం కానీ, ఆల్వేస్ ఉత్సాహం, నిరంతర ఉత్సాహం. మనం ఇది అది కాదు, ప్రతిదీ సాధించగలను అన్న నమ్మకంతో ముందుకు దూకండి. భగవంతుడి పుత్రులం మీరు ఏదైనా సాధించగలరు. నేను చెప్తున్నాను కదా, ఇట్స్ నాట్ ఏ జోక్. మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయడానికి ఇంప్రాక్టికల్ ఈవెంట్స్ కాదు, దిస్ ఈస్ ద ప్రాక్టికల్. I know that I definitely in my point of I will going to achieve, but thing is sure if you do, నువ్వు గనక ప్రయత్నం చేస్తే పాము విషయమైనా నిర్ణయం చేయలేదు. నీలో అంత పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ని బయటికి తీసుకురావటానికి, ఆ పవర్ తీసుకురాడే విధానాలే ఈ విధమైన మెడిటేషన్, సెల్ఫ్ హిప్నాటిజం ఇవన్నీ కూడా. లోపల ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో అనంతమైన పవర్. ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ యూ ఈజ్ ద ఓన్లీ సెంటర్. యూ హ్యావ్ ద సెంటర్, ఈజ్ నాట్ హ్యావింగ్ ద సెంటర్. సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్. ఆయన సర్వాంతర్యామి, నీకు మాత్రం చావు ఉంది. బట్ నీ జన్మలు, ఈ కాలం అనేది అనంతమైనది, ఇన్ఫినిటీ వెళ్తూ ఉంటుంది. మీరు చేసుకుంటూ పోవడమే. జన్మలు జన్మ దుఃఖ నివారిణి అన్నట్టుగా ముందు వెళ్ళిపోతూ ఉంటారు. పునరభి జననం, జన్మిస్తూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు. దట్ ఈస్ ద 100%. కాబట్టి ఈ ఉన్నటువంటి లైఫ్లో డల్నెస్ ఎందుకు? హ్యాపీగా, ఆనందంగా, ఇది అది కాదు, ప్రతిదీ మల్టీ టాస్క్ చేస్తారా, ఒకటే టాస్క్ చేస్తారా, వాట్ ఎవర్ దట్, బట్ యూ హ్యావ్ టు అచీవ్ లైక్ ఎనీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ గైస్, నేను చెప్పింది మీకు నచ్చలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా వేరే నోటిఫికేషన్ ఉంటుంది. బై యువర్ శేష్.